భగవతే వాసుదేవాయ. శుభాంగ లోకసారంగ సుతంతుస్తంతు వర్ధన. అయోమయంగా ఉంటాయి ఈ నామాలన్నీ. శుభాంగ అనే మాట 2-3 మార్లు వచ్చింది. శుభమైన శరీరమా? ఏం చెబుతావు అర్థం? అంగం అంటే శరీరం. నిన్ననే వచ్చిందిగా హేమాంగ అని ఒక మాట. ఆయన అంగం అనగా ఆయన శరీరం ఏదో కాదు, అది కేవలం చైతన్య శరీరం అని చెప్పుకున్నామా? శరీరం కాని శరీరం అంటే అర్థం, శరీరం అంటే ఊరిక ఆయన ఒక అవచంలాగా కప్పుకున్నాడు, ఒక ఉపాధిది. ఉపాధి కాదు పరమాత్మ. ఆ ఉపాధి దేనిలో నుంచి ఆవిర్భవించిందో ఆ మూల తత్వమే. అయితే ఈ ఉపాధి ఆయన కనిపించే రూపం, మరి అదో కనిపించని స్వరూపం. అంటే అప్పటికి మూర్తి అమూర్తి 2 విధాలా అభినయిస్తున్నాడు పరమాత్మ. శుభాంగ అనంటే శుభవాసనలతోనే దాన్ని పట్టుకోవాలి అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ శోభతే ఇది శుభం, ఏదైతే శోభిస్తుందో అది శుభమట. ఇంతకుముందు అర్థం చెప్పుకున్నాం, ఎప్పుడూ వెలిగిపోతూ ఉంటుంది దేదీప్యమానంగా, అంచేత శుభాంగ అని అర్థం చెప్పేశాం. ఇప్పుడు ఆ అర్థం ఎలాగా చెప్పడం మళ్ళీ పునరుక్తి అవుతుంది. అంచేత సాధకుడి లెవెల్ నుంచి మాట్లాడుతాం. ఇప్పుడు సాధకుడైన వాడు ఆ శరీరాన్ని అనగా ఆ పరమాత్మ యొక్క చైతన్యాన్ని పట్టుకోవాలి అంటే దానికి ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అంటే యోగాన్ని నుంచి ప్రారంభం కావాలి. యోగులు ఏం చెబుతారంటే అశుభవాసనలు కొట్టేసుకోండి, శుభవాసనలు అలవర్చుకోండి, దాని ద్వారానే మీరు దాన్ని ఎప్పటికైనా అందుకోగలరు. మనకు లలితా సహస్రంలో కూడా వచ్చింది మాట, ఏమని? మైత్రియాది వాసనాలభ్య అని ఒక నామం ఉంది. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని 4 భావాలవి. అలాంటి వాసనలు మీరు బాగా పెంచుకుంటూ పోండి, తద్వారా మీకు మహాశక్తి దర్శనమిస్తుందన్నారు. అంటే వాటికి భిన్నమైన భావాలు మన దగ్గర ఉన్నాయి. వాటికి ఏమని పేరంటే అశుభ వాసనలని పేరు. అంటే ప్రాపంచికమైన విషయాలు ఆలోచిస్తూ ఉండే కొద్దీ అది శుభం కాదు, ఎప్పటికైనా నీ కొంపదీసే అశుభమేది, అనర్థం. అంచేత నీకు పురుషార్థమే కావాలి అంటే మాత్రం శుభవాసనలు కావాలి. ఇది యోగ వాసిష్టం అంతా ఇదే పాపం. శుభవాసనలో అని చెబుతూనే ఉంటాడు వశిష్ఠుడు రాముడికి. కనుక శుభవాసనలేవే అంగం అనగా సాంగోపాంగంగా వాటిని సామగ్రిని పోగు చేసుకుని తద్వారా ఎప్పటికైనా మీరు శిక్షణ పొంది ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించండి. లోకసారంగా ఎలాగా అండి? ఈ శుభవాసనల ద్వారా ఆ పరమాత్మను ఎలా దర్శించగలం అని అడిగితే, ఎక్కడో లేడు పరమాత్మ. ఎక్కడో అయితే నీకు దానికి అసలు అంతర పొంతన ఉండదు, సంబంధమే తెగిపోతుంది. ఎప్పుడు సాధనానికి సాధ్యం దూరమైపోకూడదు. సాధ్యాన్ని మనకు అందివ్వాలి అంటే దీనికి దానికి ఒక సంబంధం ఉండి తీరాలి. ఎలాంటి సంబంధం లేకపోతే ఇది దానికి ద్వారం కాదు. అంటే అర్థం, తురీయావస్థ అనేది మనకు గమ్యం, ఎప్పటికైనా అందుకోవాల్సింది, అదే సందేహం లేదు. కానీ ఆ తురీయం ఇప్పుడు నీకు నాకు దర్శనం ఇవ్వటం లేదు. అది నీవు పట్టుకోవాలి అంటే నీకు కనిపిస్తున్నదేదో దాన్నే సాధనంగా చేసుకుని దాని వైపు ప్రయాణం చేయాలి. అంటే ఇప్పటికి ఇదే దాన్ని పట్టిస్తుందన్నమాట. ఇది దానికి ద్వారం అని 26 సార్లు అనుకున్నాం మనం. ద్వారం అని ఏమిటి? ఇప్పుడు పరమాత్మకు ద్వారం ప్రపంచమే. కనుకనే ఏమని చెబుతున్నారు? లోక అన్నారు. ఏ శుభవాసనలన్నీ పోగు చేసుకుని ఈ లోకం ద్వారానే దాన్ని అర్థం చేసుకో. ఎలాగా? సారంగ. ఈ లోకానికంతా ఏది సారమో ఇచ్చారా, దాన్ని నువ్వు గమనించవలసింది, పట్టుకోవాల్సింది. లోకాన్ని కాదు, లోకముకు ద్వారమే. ఈ ద్వారం ద్వారా నువ్వు అందుకోవలసినటువంటిది సారం. ఏకాత్మ ప్రత్యయ సారం అని మాండూక్యం చెప్పింది. ఆ సారం మళ్ళీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సారంగతుడే పారంగతుడు. సారాన్ని పట్టుకున్నవాడే పారాన్ని చేరగలడు. సారం అంటే అర్థం,
దాని సర్వస్వం, దానిలో ఉండేటువంటి అసలైన తత్వం. అంటే లోకమనగా నామరూపాలు. ఈ నామరూపాలను మనం పక్కకు దోషేస్తే దానిలో ఏముందని ప్రశ్న వచ్చింది. అధిష్టానం ఉంది. అధిష్టానం ఎప్పటికీ చెక్కు చెదరదు. వీటిని తోసేసినా దాన్ని దోషేయలేవు. అది ఏమిటి? అది నిరాకారమైన సత్తా. అందుకనేగా విష్ణునామాల్లో సత్తా అని మనం వచ్చింది ఒక మాట. సత్తా అంటే ఉనికి, స్థితి. అదేంటి సత్తా అనేది దానికంటే స్థితి అనడం చాలా మంచిది. సత్తు, సత్తా ఇవన్నీ కూడా మనస్సుకు కొంచెం గందరగోళంగా ఉంటాయి. స్థితి అంటే బాగుంటుందండి. స్థితిగతులు అని ఒక మాట ఉన్నది, అది కూడా చెప్పా మీకు. స్థితిగతులు అని, వారి స్థితిగతులు ఏమిటో విచారించి రాపమ్మని. అసలు అది కరెక్ట్ అండి. స్థితి అచలం, గతి చలం. నిన్న ఒక నామం వచ్చింది, అచలము చలము విష్ణువేనని. ఆయన యొక్క స్థితి ఏమో చలించదు, ఆయన గతి అన్నప్పుడు చలిస్తుంది. అంటే ఆ జ్ఞానమేమో స్థితి, ఆ ఇచ్ఛ క్రియ ఇవన్నీ గతి. ఆ ఇచ్ఛ అనేది జన్మించకపోతే ఆ స్థితి గతిగా మారదు. కనుక ఇప్పుడు ఈ లోకమనేది గతి, దీనిలో ఉండే స్థితి అది సారం. ఆ సారాన్ని మనం గమనిస్తూ పోవాలి. అంటే స్థితిని చితిని. చితి అంటే మనలో ఉన్నటువంటి స్ఫురణ. నువ్వు ఇప్పుడు ఏ పదార్థం చూస్తున్నా నీకు రెండు కనిపించాలండి. ఇంకెందుకు ఒకటే మాట. పదార్థంలో రెండు ఉంటాయండి భాగాలు. అందులో ఒక భాగం పైపైన ఉపరితలంలోనే కనిపిస్తుంటుంది, అది మారిపోతుంటుంది. అదండి గతి. ఆ పైపైన కనిపించేది మారిపోతుంటుందండి, లోపల ఉన్నటువంటి ఆ మూల పదార్థం మారదండి. కబీర్ దాస్ ఒక మాట చెప్పాడండి, తిరగల్లాంటిది అన్నాడు ఆయన. తిరిగే కళ్ళు తిరగలి. అసలు తిరగలేనే మాట ఎందుకు వచ్చిందంటారు? తిరుగు కళ్ళు. కళ్ళంటే రాయండి. ఉప్పుగల్లు అంటారు ఇప్పటికి కూడా, ఉప్పుగల్లు. బియ్యంలో కళ్ళు ఉన్నాయంటారు. బియ్యంలో కళ్ళు ఉండేవి ఏంటి అంటే, కళ్ళంటే ఈ కళ్ళు కాదు, కళ్ళంటే రాళ్ళు. అదే ఉప్పుగల్లు అనే మాటలో కనిపిస్తుంది. తిరుగల్లు, తిరిగే కళ్ళు, తిరిగే రాయి. అదే విసురు రాయి, విసిరే రాయి, అన్నీ అందే. ఇప్పుడు ఆ రెండు రాళ్లలో కింద ఉండే రాయి కదలదు, పై రాయి తిప్పుతుంటావు నువ్వు. ఇదే మొత్తం ప్రపంచమన్నారు కబీర్ దాస్. ఆ పై తిరుగుతూ ఉన్న రాయే ప్రపంచం, దానిలో ఉండేటువంటి అధిష్టానము తిరగదండి, అది పరమాత్మ తత్వం అని చమత్కారంగా చెప్పాడు. అది జ్ఞాపకం వస్తున్నది. ఇప్పుడు లోకమేమో తిరుగుతూ ఉంటుంది, ఈ నామరూపక్రియలు ఎప్పుడూ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కానీ వాటి మార్పును గమనిస్తూ ఉన్నవి రెండే ఉన్నాయి. ఒకటి స్థితి, మరొకటి చితి. అంటే నువ్వు ఏ పదార్థం తీసుకో, దానిలో ఈ రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగం పైకి కనిపిస్తుంటుంది, అది ఏంటంటే పట్ట అంటావు, అది నామం. మరి ఇది ఎలా ఉందో అంటే రూపం కనిపిస్తున్నాయి అన్నది నామరూపాలు. ఇది పైకి కనిపించే వ్యవహారమే. కానీ ఇది కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతూ ఆ పట్ట మొత్తం వ్యాపించి మరి రెండున్నాయి. ఆ మరి రెండులో ఒకటి అక్కడుంది, మరొకటి నువ్వు చూస్తే ఉంటుంది. అక్కడ ఉన్నది స్థితి. అంటే ఆ పట్టా పరుచున్నారు, ఆ పరిచున్నప్పుడు అలాగే ఉండేది. ఆ ఉనికి, ఆ స్థితి అనేసరికి మనకు భయంగా ఉంటుంది. ఆ స్థితి ఏంటంటే నాకు కనిపించడం. కనిపిస్తేది స్థితి ఎందుకు అవుతుంది? కనిపించేది నామరూపాలు. పొరపాటు పడుతున్నావు నువ్వు. కనిపించలేదే అని అనకూడదు. కనిపించలేదని అన్నావంటే స్థితి అనేది నీకు అర్థం కాలే. నువ్వు చూస్తే కనిపించేది పై భాగం అని నేను అంటున్నప్పుడు లోపలి భాగం కూడా చూస్తే ఎంత ఆశ, ఎంత ఆశ అని నీకు. అది కనిపించింది అనుకో, అది నామరూపమే. నీకు ఎంతెంత దూరం కనిపిస్తుంటే అది నామం రూపమే. దాని అధిష్టానమే అని మేము చెబుతూ ఉంటే, పొయ్యో మర్రో అని మేము నెత్తి నోరు పెట్టుకొని మేము మాట్లాడుతుంటే అది కూడా కనిపిస్తే ఎంత బాగుండను. అంటే పరమాత్మనే ఖాళీ చేయదలుచుకున్నావా నువ్వు? అసలు వాడికి ఏమి ఏ ఆస్తి పాస్తి ఒక ఎకరం కూడా వాడికి రాసిపోవా? ఉన్నదంతా నువ్వే గుత్తకు తీసుకుంటావా? నామరూపాలకే అప్పచెప్తావా మొత్తం ప్రపంచాస్తి? వాడికి వాడు చావగలుగుతాడు. జాగ్రత్త. కశ్యసిద్ధనం, ఎవడి సొమ్మురా ఇది, నాదిరా అని వాడుంటున్నాడు. ఇంకా ఆ మాటకు వస్తే నామరూపాలు కూడా తానేగా చేస్తాడు. ఎక్కువ మాట్లాడాడంటే నామరూపాలు కూడా నా స్వరూపమే, ఏం మాట్లాడుతున్నా అనే బాపుతో ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండు. నామరూపాల వరకు ఆయన ఇచ్చాడు, ఆయన ప్రసాదం, విష్ణు ప్రసాదమని అనుభవించు. ఇప్పుడు ఎంత దూరం పోతున్నది ధర్మ పురుషార్థం.
ధర్మ పురుషార్థం కలిసి వస్తున్నది. ఇప్పుడు ఇదంతా పరమాత్మ యొక్క ఆస్తే అనుకుంటూ నీకు ఎంత ప్రాప్తమో అంతే అనుభవించి తృప్తిగా బతకమనేటువంటి గొప్ప నీతిని కూడా బోధిస్తూ ఉన్నది ఇప్పుడు మనకు వేదాంతం. జ్ఞానం ఎలాగో ఉంది, జ్ఞానంతో పాటు ధర్మ పురుషార్థం కూడా అవలంబించాలి. ఇది లేకపోతే అది రాదు. అందుకనే శుభవాసనలో అంటున్నది. అంచేత స్థితి, ఆ స్థితి కనిపించదండి. కనిపించదంటే కళ్ళకని కాదండి, మనసుకు కనిపిస్తుందండి. అక్కడే ట్రైనింగ్ కావాలండి మీకు. అక్కడే ట్రైనింగ్ కావాలండి. అసలు ఉండేదంతా అదేనండి, ఉండేదంతా అదేనండి. నువ్వు ఏది చూస్తూ ఉండు. ఒక్క మాట చెబుతా, కొంచెం మనసులో పెట్టుకోండి. అది అస్థి భాతి ప్రియం నామ రూపంచ ఇది అంశ పంచకం ఆద్యం త్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఇది అద్భుతమైన శ్లోకం. అద్వైత వేదాంతులందరూ కూడా ఇది ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉండి తీరాలి. అలాంటిది శాస్త్రంలో దొర్లిన మాట ఇది. మరి ఎవరు రచించారో ఏమో చెప్పలేము. శంకర భగవత్పాదులకు పూర్వం నుంచి లోకంలో వాడుకలో ఉన్నటువంటి ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. భగవత్పాదులే సూత్రభాష్యంలో పూర్ణానుభవంలో నేను శ్లోకాలు రాశాను చూడండి, వాటికి వివరణ ఇచ్చానే. అవి ఎవరివని మీరు అనుకోవటం, ఎవరివో అవి ఎవరివో ఎవరికీ తెలియదు. దానికి కర్త లేడు, లోకంలో వాడుకలోకి వచ్చేసింది. అందుకని భగవత్పాదులు ఆ 3 శ్లోకాలు ఉదాహరించి బ్రహ్మవిదాం గాథా అన్నాడు. అంతే, ఇంకేం చెప్పలే. ఆయన పేరు చెప్పలే. ఎక్కడివండి మీరు ఏ పుస్తకంలో తీసుకొని మీరు రాస్తున్నారు అని అంటే నాకు తెలియదు బాబు, లోకంలో ఉన్నది నేను చెప్పానంటాడు. అంటే అప్పటికి ఆయన కాలానికంటే ముందు కూడా ఈ ప్రచారంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు అంధగజ దృష్టాంతం అంటారు. గుడ్డివాళ్ళందరూ కలిసి ఏనుగం చూడడానికి వెళ్ళడం అని. ఈ కథ ఎప్పటిదని మీరు అనుకోవటం, ప్రపంచం పుట్టినప్పటి నుంచి. ఇది ఎవరు ఉదాహరించారు? భగవత్పాదులు. చాంద్రోగ్యోపనిషత్తులో 5వ అధ్యాయంలోనో 4వ అధ్యాయంలోనో అంధగజ దృష్టాంతం అంటాడు. గుడ్డివాళ్ళంతా ఏనుగం చూసినట్టు అన్నాడు. ఆయనకి ఎవరు చెప్పారు ఇది? ఆయనకు ముందు గౌడపాదుల గౌడపాదులు ఎవరు చెప్పారు? కనుక కొన్ని అద్భుతమైనటువంటి సుభాషితాలు లోకానికంతటికీ తెలుసునండి. సుభాషితాలేమో ఉన్నాయి లోకంలో, దాన్ని విమర్శించి చూచేవాడు జ్ఞాని. ఇప్పుడు అదే కదండి, లోకాన్ని విమర్శించేవాడే కదా తాత్వికుడు. విషయం చూడండి, ఈ శ్లోకం కూడా అలాంటిదే. అస్థి భాతి ప్రియం, ఇవి 3 లక్షణాలట. నామ రూపం, అవి 2 లక్షణాలట. ఇవి 3, అవి 2, 5 అట. ఇవి ఈ 5 ఏమంటున్నారంటే అంశ పంచకం. అంశ పంచకం అంటే 5 భాగాలు ఉన్నాయి అన్నాడు. ఎక్కడా అని అడిగారు. ప్రతి పదార్థంలోనున్నారండి. ఇంకేం చెబుతారు మీరు? అవి ఎక్కడో ఉన్నాయి, ఇవి ఎక్కడో ఉన్నాయో లేదు వాళ్ళు. ప్రతి పదార్థంలో 5 మీకు కనిపించాలన్నాడు వాడు. ఎంత అదేదో సవాల్ చేసినట్టున్నది. ఏంటండి ప్రతి పదార్థంలోనా? ఈ మైకో చూపుతాం. మాకు ఇంకా దీనిలో ఎక్సెప్షన్ అంటూ లేదు. ఏంటవి? అస్థి భాతి ప్రియం నామ రూపం, ఈ 5 ఈ 5 ఉండడంలో ఆశ్చర్యం లేదట. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, మైక్ అనే నామం, మైక్ యొక్క రూపం, ఈ 2 కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకో 3 ఉన్నాయన్నాడు అక్కడే, ఎక్కడో కాదు. అస్థి అది ఉందంటావా లేదంటావా? ఉంది కదా. ఆ స్థితి కూడా దానిలోనే ఉందట. తర్వాత అండి భాతి, అది నీకు స్ఫురిస్తున్నదా లేదా? అది ఉన్నట్టు నీకు తెలుస్తూ ఉందా లేదా? అది కూడా దానిలోనే ఉంది. ఇంకా ఏంటండి ప్రియం, అది నాది అని అనుకుంటున్నావా లేదా? ప్రతిదాన్ని నేను తీసుకోవాలి, నా చేతికి తీసుకోవాలి, నేను వాడుకోవాలి. అది ప్రియం అంటే అర్థం. ఈ ప్రపంచం అంతా ప్రియం కదా మనకు. ప్రతి మనకి అవసరం, అది అవసరమని అర్థం అండి. ప్రియం అంటే ఏదో దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నా, అవసరమని అర్థం. అవసరం లేనిది ప్రపంచంలో లేనే లేదు. నీకు కాబట్టి ఇంకోటికి. ఇప్పుడు మొత్తం మీద ఇన్ని కోట్ల జనాభాకు ప్రతి ఒక్కటి అవసరం. అందులో కొన్ని నీకు అవసరం, మరికొన్ని వాడికి అవసరం, ఇంకా కొన్ని మిగిలిపోతే ఇంకొకటికి అవసరం. మొత్తం మీద ప్రతివాడు ఏదో ఒక విధంగా అవసరానికి వాడుకుంటున్నాడట. ఇది ప్రియమట. ఇప్పుడు ఈ 5 ఉన్నాయా లేవని అడిగారండి.
ఒప్పుకోవాల్సిందే. అయితే మీరు చెప్పే మాట ఏమిటని అడిగితే ఇంతవరకు అందరికీ తెలుసునండి. ఇంతవరకు కూడా అందరికీ తెలుసుననేది గట్టిగా చెప్పలేము ఆ మాటకు వస్తే. ఎందుకనంటే నామం రూపం చూస్తూనే ఉన్నారు, కానీ దానిలో అస్థి భాతి ఉన్నదనేది కొంచెం లోతుకు దిగి చెబితేనే గాని మనసుకు పట్టదు. పోని అర్థం చేసుకున్నాం అనుకోండి. అయితే ఇంకేంటండి, ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఉంది లోతు. అదేమిటి? ఆద్యం త్రయం బ్రహ్మరూపం. అది ఇప్పుడు వాడు చెబుతున్నమాట. ఆ మొదటి 3 లక్షణాలు పరమాత్మ స్వరూపం అట. లేదు దీనిలో. ఆ మిగతా రెండండి జగద్రూపం తతోద్వయం. ఆ మిగతా 2 ప్రపంచం అట. ఇప్పుడు పరమాత్మను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ప్రపంచంలోనే. ప్రపంచాన్ని ఎక్కడ పెట్టాడు? పరమాత్మలోనే. పరమాత్మలో ప్రపంచం, ప్రపంచంలో పరమాత్మ. ఇద్దరు కలిసి మెలిసి కాపురం చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీ. ఈ జాయింట్ ఫ్యామిలీలో ఆయన గారు ఏమో 3 భాగాలు నావన్నాడు, ఈ ప్రపంచమేమో ఆ 2 భాగాలు నాకు ఇచ్చేసే మహానుభావ అన్నది. పంచుకున్నారు ఆస్తి ప్రతి పదార్థంలోనూ. అంటే ఇప్పుడు ఆ సలహా ఏమిటి? పెద్దల సలహా ఏమిటి మనకు? ఈ మొదటి 3 వదిలేసి నువ్వు వాటి మీద చూపు పెట్టకుండా ఆ మిగతా 2 పట్టుకున్నావురా, ఒరే తెలివి తక్కువవాడా, అవి మారిపోయేవిరా, ఈ 3 మారనివిరా అన్నారు. నీకు ఏదైనా ఒక సొమ్ము దక్కిందంటే అది ఎప్పటికీ నీ దగ్గరుంటే క్షేమం, కానీ అది మధ్యలో నష్టమైపోతే నువ్వేమి ధనవంతుడివి? ధనవంతుడంటే అర్థం ఏంటి? పెట్టే ఖర్చు పెడుతూ ఉన్నా ఇంకా నిలవ ఉంటే వాడికి ధనవంతుడిని పేరు. నిలవ కూడా లేకుండా మొదలుగడ్డ బేరమై అసలు వడ్డీ 2 నష్టమైపోతే వాడేం ధనవంతుడు? అలాగా అసల్లాగా పెట్టుకో. అష్టిభాతి ప్రియం వడ్డీలాగా మార్చుకుంటూ ఉండు. నామం రూపం బేరం చెయ్యవయ్యా. ఇది స్పిరిచువల్ ట్రేడ్ అని పేరు దీనికి ఆధ్యాత్మిక వ్యాపారం అని పేరు పెడితే చాలా బాగుంటుంది. ఇలాగే పెట్టారు సూఫీలు. తిజారత్ అని అంటారు. తిజారత్ అంటే వ్యాపారం అట. మనమంతా తాజిల్లమట. వ్యాపారం చేసుకోవడానికి వచ్చామంట ఇక్కడికి. ఒక పెద్ద సేట్ ఉన్నాడట, వాడట పరమాత్మ. వాళ్ళు అన్నీ చమత్కారంగా చెప్పారు. అల్లాట ఓబ్బా వాడు మల్టీ మిలియనీర్ అట, డబ్బంతా వాడిదేనట. వాడి దగ్గర సేవ చేస్తూ వచ్చామట కొన్ని జన్మలు. చేస్తే వాడు ఏం చేశాడు? నిజాయితీగా బతుకుతున్నాడు వీడు. పాపం మనకు ఎక్కువ పరిచర్య చేస్తున్నాడు, వీడికి మనం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండునని కొంత ఆస్తి ఇచ్చి వీడికి పంపించాట ఇక్కడికి. ఒరే నువ్వు ఇక్కడ వ్యాపారం చేసుకుని బతకరా, నా దగ్గర ఎందుకు, నువ్వు వెళ్ళిపో, నీకు కావాల్సింది నీకు 10 లక్షలు ఇస్తాను, నువ్వు అది పెట్టుబడి పెట్టి బ్రహ్మాండంగా వ్యాపారం చేసి బాగుపడు, నా అంతవాడి అవుతావు, అహం బ్రహ్మాస్మి అని చెప్పి వాళ్ళు పంపిస్తే అప్పుడు వీడు వచ్చి వ్యాపారం మొదలుపెట్టాయట. ఇందులో దివాలా తీసే బాబు కొందరు, వడ్డీలతో తృప్తి పడేవాళ్ళు కొందరు, అసలు పోగొట్టుకునేవాళ్ళు కొందరు, అయ్యో ఎవరికైనా ఇస్తే వస్తుందో రాదో అని భయపడి దగ్గర పెట్టుకొని అది ఖాళీ చేసి కొన్నాళ్లకు ఆ రకంగా నష్టపోయేవాళ్ళు కొందరు, అసలు డబ్బు ఉన్నదని కూడా తెలియకుండా ఎక్కడో అక్కడో ఎక్కడో పెడితే ఎవరో దొంగలు ఎత్తుకుపోయి మొదలుకే మోసం వచ్చే ఇలాంటి బతుకు తయారైందట మానవుల బతుకు అని వాడు ఉతికి పారేశాడు మన బతుకు. అయ్యా ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత అసలు పెద్దలు ఎంత అద్భుతంగా దీన్ని ప్రపంచాన్ని బాగా తరిచి చూచారా అనిపిస్తుంటుంది. అష్టిభాతి ప్రియాన్ని పట్టుకోండి, అదే మీకు ఎప్పటికీ చెడని పదార్థం. అదేదో ఇది తత్వాల్లో కూడా ఉన్నది చూడండి. భక్తి ధనమే ఎప్పటికీ పోనిది, మిగతాదంతా పోయేదేనని ఈ తత్వాలు కూడా పాడుతూ ఉంటారు చూడండి. చెడని పదార్థం ఆ పరమాత్మ యొక్క స్పృహ, అది పెట్టుకొని బతకమని చెప్పడం అన్నమాట. ఇదంతా లోకసారం అంటే ఇంత దూరం చెప్పవలసింది. ఈ మొత్తానికి సారభూతమైన పదార్థం అదే. దాన్ని నువ్వు శుభవాసనలతో అందుకోవాలి ఎప్పటికైనా. సుతంతు ఆ పదార్థం ఎక్కడుందండి? సారం సారం అని అంటున్నారు. ఆ సారం ఎక్కడ ఉందయ్యా అంటే ఆ చెరుకు గడనడుగు చెబుతుంది నాలోనే ఉందని. అది లోకం. సారం ఎక్కడుందో చెరుకు రసం మరి పిండితే కానీ రాదది. మరి అలా పిండేటువంటి శక్తి నీకుందా? అన్నింటిలో కలిసి కనిపిస్తూనే ఉన్నది. సుతంతు, తంతు అంటే దారం. సుతంతు మంచి దారం అటది.
దేనిలో ఉన్నది? సూత్రే మణిగణాయువ భగవద్గీత. మణులన్నీ పోగు చేసి దానికి గుచ్చారట, ఒక సూత్రానికి తీగలో గుచ్చారట పూసలన్నీ, దారంలో ఎక్కించారట. ఇవన్నీ కూడా దారం కనిపించదు, ఈ పూసలు దాన్ని కప్పేసాయి. ఒక పూల దండ ఉన్నదనుకోండి, లోపల దారం ఉంటుంది, ఆ పూలు దాన్ని కప్పేసాయి. అలాగే నామరూపాలే పూలు, మరి పూసలు, ఇవన్నీ కూడా తంతువును కప్పేశాయి. ఆ తంతువు లోపల లేకపోతే ఆధారం లేదు, అదే అధిష్టానం, దాని మీద ఆరోపితం ఇవన్నీ. ఇవి మారిపోవచ్చు, అది మారదు. సుతంతు, అది పట్టుకో, అది సారం. ఈ లోకంలో సారం ఏదంటే ఆ సూత్రం, ఆ పరమాత్మ సూత్రధారి. పట్టుకున్న తరువాత ఈ తంతువును వర్ధన కొట్టిపారి. ఏ తంతువు? తంతువు ఏంటంటే సంబంధం అని. ప్రపంచంతో నీకున్నటువంటి సంపర్కం ఉన్నదే ఇదొక తంతువు. ఈ తంతువును కొట్టేసేది ఆ తంతువు. ఇది తంతువే కానీ సుతంతువు కాదు, అది సుతంతువు. అలాంటి దాన్ని పట్టుకుంటేనే బాగు. అంటే ఈ సంబంధం పోగొట్టుకొని ఆ సంబంధం పెట్టుకో అని అర్థం. తంతు అంటే దాంతో సంబంధం కదండి. నీ మనోభావాలన్నీ కూడా ఆ తంతువుతో, ఆ సూత్రంతో సంబంధం పెట్టుకున్నప్పుడే అది నిన్ను కాపాడుతుంది. నీవు పెట్టుకున్న సంబంధము భార్యాపుత్రమిత్రాదులనేటువంటి ఈ పూసలతో పెట్టుకున్నావు. ఇవి ఎప్పటికప్పుడు మారిపోతాయి, అది మారనిది. కనుక సుతంతువుతో సంబంధం పెట్టుకుంటే ఈ తంతువును వర్ధన అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయండి. వర్ధనం అంటే వర్ధిల్ల చేసేదని ఒక అర్థం, వర్ధనం అని అంటే కత్తిరించి పారేయడమని ఒక అర్థం. ఆ అర్థంలో ప్రయోగిస్తున్నది ఆ మాట. ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ. ఆ తంతువు ఎలాంటిదో తెలుసా? అది దాని పాటికది ఉన్నట్టు కనిపిస్తుంటుంది, కానీ అది చేసే పనులు అన్నీ కావు, అవే లీలలు. పరమాత్మ అచలంగా ఉన్నాడని పేరే గాని చలించే స్వభావం కూడా అందులోనే గుప్తమై ఉన్నది. అదేనండి చిత్రం. నిరాకారంలోనే సాకారం ఉందనంటే ఏమిటా అనుకుంటుంటాం మనం. నిర్గుణమే సగుణము అంటే అయితే ఏమండి, మరి నిర్గుణం సగుణం రెండూ అదే అయినప్పుడు మరి సంసారం అనేది చివరిదాకా మనల్ని బంధించవలసిందే కదా, దీనిలోంచి తప్పించుకోవటం ఎలాగా అని ప్రశ్న వస్తే నేను ఒక ట్రయాంగిల్ ఫారం వేసి నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది హైదరాబాదులో. అది బ్లాక్ బోర్డ్లో ఉంటే బాగా చూపవచ్చు. రెండు రేఖలండి. ట్రయాంగిల్ అంటే త్రికోణం. త్రికోణము ఊర్ధ్వముఖంగా ఉన్న త్రికోణం ఇది. మీకు శ్రీచక్రంలో అధోముఖంగా కొన్ని, ఊర్ధ్వముఖంగా కొన్ని త్రికోణాలు ఉంటాయి. అవి 9 అండి. అవి 9 అండి. 5 ఏమో శక్తివి, 4 ఏమో శివతత్వానివి, శివశక్తి తత్వములకు సంకేతాలండి అవి. ఈ 9 ఒకదాంతో ఒకటి కలిసిపోయినప్పుడే సృష్టి అండి. లేకపోతే కేవలం బిందు రూపంగా ఉంటుంది. శ్రీచక్రం మధ్య భాగంలో కేంద్ర బిందు ఉంటుంది, అక్కడ శివశక్తులు ఏకమై ఉంటాయండి. అది సాగితే రేఖండి. అది వివిధ రూపాలలో విన్యాసమును పొందితే అప్పుడు త్రికోణాలు, దళాలు, చతురస్రాలు, మరి భూపురాలు అన్నీ తయారవుతాయండి. అదేనండి సంసార చక్రం. అదంతా ఏమీ లేదండి. ఆ శ్రీచక్రం అనేది సంసారానికి ఒక రెప్లికా, ఒక చిహ్నం, ఒక సంకేతం. దాని అంతరార్థం తెలుసుకుంటే జ్ఞానమేది. తెలుసుకోకుండా ఊరిక ఉపాసన చేస్తూ పోతే అది శ్రీ విద్య, తెలుసుకుంటే బ్రహ్మ విద్య. అదంతా పెద్ద గొడవ, అది అలా ఉంచండి. ఇప్పుడు ఈ త్రికోణంలో నేను ఒక విషయం చూచా. ఊర్ధ్వముఖంగా ఉందనుకోండి, ఈ రేఖ ఇట్టించి ఆ రేఖ అటు నుంచి వచ్చిందనుకోండి, పైకి వచ్చే కొద్దీ ఏకమైపోతాయి, క్రిందికి వచ్చే కొద్దీ ఎడమైపోతాయి. ఆ ఎడంగా పోయినప్పుడు ఏమవుతుందనంటే ఈ రెండింటినీ కలిపేది ఒకటి ఉంటుంది, ఒక రేఖ. ఆ రేఖ కలిపితేనే గాని త్రికోణం తయారవదు. ఇందులో నాకు ఒకటి కనిపిస్తున్నది. అవరోహణ క్రమంలో దూరమైపోతాయి, ఆరోహణ క్రమంలో దగ్గర పడతాయి. ఇటువైపున్న రేఖ నామం, అటువైపున్న రేఖ రూపం. ఈ రెండింటినీ కలుపుతున్న తిర్యగ్రేఖ అది క్రియ. ఈ నామాన్ని రూపంతో కలిపేది క్రియ. నామం అంటే మనస్సు, జీవుడు. నామం అంటే
ఒకదాన్ని గమనిస్తున్న వృత్తికి నామమని పేరు, ఆలోచనే నామం. దానికి అనుగుణంగా నీకు కనిపించేటువంటి బాహ్య ప్రపంచము రూపం. ఇది శబ్దం, అది అర్థం, ఇది వాచకం, అది వాచ్యం, ఇది ఓంకారంలో మాత్ర, అది పాదం. రెండూ కలిసి పరమాత్మే. విడిపోయాడు. విభక్తమైన ఆత్మన్న మాటని ఇక్కడ జీవుడైంది, అక్కడ జగత్ అయింది. మళ్ళీ ఒకదాంతో లావాదేవీ పెట్టుకోకపోతే ఎలాగా సంసారం ఏది? సుఖ దుఃఖ అనుభవాలేవి నీకు. ఇప్పుడు జగత్తుతో నీ ఆలోచనలకు సంబంధం లేదనుకో, అయితే నీకు సుఖం లేదు, దుఃఖం లేదు. చేత సుఖ దుఃఖాలు అనుభవించాలిగా. అనుభవించాలంటే దాంతో సంబంధం ఉండాలిగా. కనుక ఈ రేఖ ఈ నామాన్ని ఆ రూపాన్ని కలుపుతున్నది. ఇది క్రియ. నామరూప క్రియలంటే ఇవి. కిందికి వచ్చే కొద్దీ సంసారంలో పడిపోతావు, కూరుకుపోతావు, ఇంకా పైకి లేవలేవు, ఎంత దూరమైనా పోతావు. నువ్వేం చేయాలంటే ఆరోహణ క్రమంలో పైకెక్కిపోవాలి. సాధనంతా ఆరోహణ, ఏంటి బాధనంతా అవరోహణ. ఈ మహాశక్తి నేను బాధించి దీనిలో వారేసింది, మళ్ళీ నువ్వు సాధించి దాన్ని పట్టుకో, పైకెక్కిపో. అంటే అప్పటికి దూరం తగ్గిపోతుంటుంది. ఈ రేఖ ఆ రేఖ పైకి వెళ్ళే కొద్ది, అంటే నామము ఒకవైపు, రూపము ఒకవైపు. చూచారా? ఈ రెండు పైకి ప్రయాణం చేస్తుంటే ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉంటే సాధన మార్గంలో నాకేమంత దూరం కాదే, ఇది నాకేం శత్రువు అనుకున్నాను, ఇదేం శత్రువు కాదే అని ఆలోచన. ఎవడు వీడు నా వైపు చూస్తున్నాడు, నేనే ఆ రూపంలో కనిపించి నా వైపు నేను చూసుకుంటున్నానా ఏంటి అని రెండో కలిసి ఒక్క చోటుకు వచ్చేసరికి అప్పుడు ఈ నామము అమాత్ర అయిపోతుంది, ఆ రూపం అపాదమైపోతుంది. అది మాండూక్యంలో ఉండేటువంటి అంతరార్థం. అది మళ్ళీ మనం సత్సంగంలో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాకు నేను చెప్పి కానీ వెళ్ళను, అవన్నీ బయట పెట్టి కానీ నేను దలుచుకోలేదు, చెప్పొద్దు. ఎందుకంటే దీని మీద ఒక సింహావలోకనం చేయాలని ఉంది నాకు. నా కోసం నేను చేసుకుంటున్నాను అంతే. లౌడ్ థింకింగ్. సరే, మంచిది. అక్కడ బిందువు తయారవుతుంది. అందులో శివశక్తులు ఏకమై ఉన్నాయి. అదన్నమాట జ్ఞానమును క్రియ రెండో కలిసి ఏకమైపోవడం. అది సాయుధ్యం. అది అంటే నీ మనసులో కలిగే భావాలు, బాహ్యంగా చూసే రూపాలు అంతకంతకు దగ్గర పడుతూ పోతే ఈ నామము ఇది వృత్తిగా కాక కేవలము చితిగా మారుతుంది. అది సామాన్యమని మేము పేరు పెట్టి పిలవటం. ఇది విశేష వృత్తి. అంటే విశేషం కదండి, ఆ చలనం కదా. అక్కడికి వచ్చేసరికి ఇంకా చలించదు, అది ప్రయాణం అంతా అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? వృత్తులన్నీ సామాన్యంగా మారిపోతాయి. సామాన్య జ్ఞానం కేవలం చిన్మాత్రం అంటారు దాన్ని, అక్కడికి అది మిగిలిపోతుంది. ఈ రూపం ఇది దాంతోపాటు ప్రయాణం చేసిందిగా. ఇది కూడా అనేకత్వం కోల్పోయి చివరకు ఇది స్థితిగా మారిపోతుంది. ఇప్పుడు ఈ మైకును చూస్తున్నామంటే స్థితి విశేషం. ఇది ఈ గోడ స్థితి విశేషం, ఆ పట్ట స్థితి విశేషం. ఈ విశేషాలే చలనం. ఇక్కడి నుంచి నీ చూపు అక్కడికి వెళ్ళిందంటేనే చలించింది, అక్కడి నుంచి గోడ మీదకి వచ్చిందంటేనే చలించింది. ఈ చలనమే సంసారం. దానివల్ల నీకు సుఖమో దుఃఖమో కలుగుతుందంటే నీ మనస్సు చలించింది, సుఖాకారంగా మారింది, అదొక చలనం. మళ్ళీ దుఃఖాకారంగా మారింది, చలనం ఆగిపోతే అది స్థితి. బాహ్యంగా చలనం ఆగిపోతే రూపము స్థితిగా మారుతుంది. ఆంతర్యంలో చలనం ఆగిపోతే నామము చితిగా మారుతుంది. ఈ చితి స్థితి అప్పుడు ఎడం లేదు వాటికి. సామాన్యంగా మారినప్పుడు ఇంకా దూరం లేదు, బాగా దగ్గర పడతాయి, బాగా దగ్గర పడి ఏకమైపోతాయి. అప్పుడు నీ లోపల వెలపల అనేటువంటి తేడా పోతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ మొత్తం నా స్వరూపమేనా. నామం నాలో కలిసిపోయింది, రూపంలో నాలో కలిసిపోయింది. అప్పుడు నేనెవరినో వాడినే. నేనెవరినని ఇంక అడిగితే మళ్ళీ మనస్సు వచ్చి పడుతుంది. అందువల్లనే అబ్రహాంకు బైబిల్లో వాడు దేవుడు ఏమని చెప్పాడట, ఏమంటే మీ అడ్రస్ ఏమని చెప్పమంటారని అడిగితే ఐఆమ్ దట్ ఐఆమ్. ఆయన అడ్రస్ చెబుతున్నాడు బైబిల్లో, ఇంతలా అక్షరాల్లో కనిపిస్తుంది బైబిల్లో. ఐఆమ్ దట్ ఐఆమ్. నేనెవరినో వాడినే. మనవాళ్ళనే ఉన్నారు, యోహం సోహం.
యోహం సోహం, నేను ఎవరినో వాడినేను దాని అర్థం. ఇంత ఉన్నదండి మర్మం. కనుక నేను ఉన్నవాడనే అయ్యి ఉన్నానా? కనుక ఈ తంతువును కొట్టేస్తూ పోవడం అంటే అర్థం అది. ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తే దీంతో ఉన్న ఈ రేఖకు ఆ రేఖకు ఉన్న సంబంధం తెగిపోతూ ఉంటుంది. పైకి వెళ్ళి రెండు బిందు రూపంగా మారేసరికి తంతువే లేదు. ఈ తంతు ఏమవుతుంది? అప్పుడు సుతంతువు అవుతుంది. అప్పుడు దగ్గర ఉంచుకోవాల్సింది అదే. అన్నింటినీ భరిస్తుంది. అప్పుడు అన్ని పూసలను దగ్గర పెట్టుకున్న దారం అయిపోతుంది. అది ఇంద్రకర్మ మహాకర్మ. అదే క్రిందికి అది అవరోహణ క్రమంలో కిందికి వచ్చి దూరం పెంచుకొని ఈ నాటకం జగన్నాటకం ఆడుతున్నదట. ఎలా ఆడుతున్నదో చెబుతున్నాడు. ఇంద్రకర్మ, ఇంద్రుడంటే జీవుడండి. ఇప్పుడు 2-3 మార్లు వచ్చింది ఇది. ఇంద్రుడు చేసే కర్మలన్నీ అంటే జీవుడు చేసే కర్మలన్నీ శ్రీ మహావిష్ణువు కర్మలే. అంటే ఆయన గారే జీవరూపంగా నీలో ప్రవేశించి నీవు ఆలోచిస్తుంటే అది ఆయన ఆలోచనే, నువ్వు మాట్లాడుతుంటే ఆయన మాటే. ఈ అద్భుతం అండి ఇది. అంటే సమష్టే వ్యష్టి రూపంగా ఆలోచిస్తున్నది, సమష్టే వ్యష్టి రూపంగా మాట్లాడుతున్నది, సమష్టే వ్యష్టి శరీర రూపంగా అన్ని పనులు సాగిస్తున్నది. ఇంద్రకర్మ అనేది పరమాత్మ కర్మే. మహాకర్మ, మహాకర్మ అంటే వాడేవాడు హిరణ్య గర్భుడు. జీవుడేమో వ్యష్టి, హిరణ్య గర్భుడేమో సమష్టి. అప్పటికీ వ్యష్టి కర్మలు పరమాత్మవే, సమష్టి కర్మలు పరమాత్మవే. అనంటే జీవేశ్వరుల కర్మలు రెండు కూడా ఆత్మ యొక్క కర్మే. కర్మ లేని ఆత్మ జీవరూపంగా ఒక కర్మ చేస్తూ ఈశ్వర రూపంగా మరొక కర్మ చేస్తున్నది. కర్మ లేని అన్నప్పుడు అచలం, ఈ రూపంగా అది బయటపడి కర్మ చేస్తున్నదన్నప్పుడు చలం. అచలంలో నుంచే ఈ చలనం ఏర్పడ్డది. అవ్యక్తమే వ్యక్తమైంది అనుకుంటున్నప్పుడండి సాధన ఎంతో దూరం లేదండి. వ్యక్తాన్ని చూస్తున్నప్పుడు అవ్యక్తం మీద దృష్టి పడుతుంది. అవ్యక్తాన్ని అనుభవానికి చూసుకుంటున్నప్పుడు వ్యక్తమంతా నాలోనే ఉంది కదా అనే తృప్తి కలుగుతుంటుంది. రెండు మార్చి నీవు అనుభవానికి తెచ్చుకుంటూ ఉండడమే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. చూచారా, ఒక్కటి చెప్పి ఊరుకోదు, రెండూ చెబుతుంది. అన్ని భూతాల్లో ఆత్మను చూడు, అన్ని భూతాల్లో మళ్ళీ ఆత్మలో చూడు. ఎందుకన్నమాట? అప్పుడు కానీ రెండూ కలిసి ఒకటే అనేటువంటి భావం నీకు ఉదయించదు. కృతకర్మ అయితే ఈ పనులన్నీ చేశామంటారా, చేస్తూ ఉన్నామంటారా? చేస్తూ ఉండడం ఏమిటి? ఈ పనులు ఎక్కడున్నాయి? అసలు కృతమేట. ఇది కొత్తగా చేసేది కాదట. ఇంతకు ముందు అన్నీ జరిగిపోయిందే, అన్నీ కొత్తగా బయటికి తెచ్చుకొని చేస్తున్నాను అనుకుంటున్నావు. కృత ఆగమః, ఇంతకు ముందు తయారయ్యున్నదే మళ్ళీ ఆగమ ఈ జగద్రూపంగా ఆవిర్భవించి ఏవో పనులు పెట్టుకున్నట్టు చేస్తున్నట్టు నీకు కనిపిస్తున్నది. ఉద్భవ, ఉద్భవ అంటే దానిలో నుంచే ఉద్భవించిందని ఒక అర్థం. ఉద్భవ అంటే భవం అంటే సంసారం, ఉత్ అంటే దీనికి అతీతం. ఈ సంసారానికి అతీతంగా ఉన్న పదార్థమే ఉద్భవ. దానిలో నుంచి జన్మించినట్టుగా భాషిస్తున్నది. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయ. అక్కడ ఉన్నది ఈ భావమంతా ఆ శ్లోకంలో ఉన్నది. అజోపి సన్ అవ్యయాత్మ, నేనేమో జన్మించలేదు, జన్మించడానికి నాకేమీ పరిణామం అనేది లేదు కదా. అవ్యయ, నేను ఖర్చు అయిపోలేదు. జన్మ అంటే ఖర్చు అవడం అట. ఖర్చు అయితేనే జన్మ, ఖర్చు అవడం అంటే మారడం, మారితేనే జన్మ. నేను జన్మించలేకపోతే మార్పే ఉంది నాకు. అవ్యయాత్మ భూతానాం ఈశ్వర, వీటన్నిటికీ అతీతం అయిన ప్రకృతిం స్వామధిష్టాయ, నా మహాశక్తిని నేను వశం చేసుకుని సంభవామి జన్మిస్తా. నాకు జన్మ లేదు, అయినా జన్మిస్తా. ఆ జన్మించడానికి ఏమిటండి నీకు ఆధారం? మన మాయాశక్తి. అంటే అప్పటికి జన్మ మాయామయం అన్నమాట. పరమాత్మ జన్మించినా జీవాత్మ జన్మించినా ఎవరు జన్మించినా యథార్థమైన జన్మ కాదు. అయితే మనకు ఆ దృష్టి లేక యథార్థం అనుకుంటున్నాం. ఆ దృష్టి ఉండి ఇది ఆభాస అనుకుంటున్నాడు ఆ మహానుభావుడు. కనుక కృత ఆగమ, ఉన్నదే వచ్చింది కానీ లేనిది రాలేదు. ఉద్భవ, అదే జన్మిస్తున్నది, జన్మించినా జన్మ కాదది. ఉద్భవ, ఈ జన్మకు అతీతం అది. చూచారా, భవ అంటే జన్మ, ఉత్ అంటే అతీతం. అతీతమై కూడా మళ్ళీ జన్మించినట్టు భాషిస్తున్నది.
సుందర. ఎందుకండి ఈ జన్మ? ఎందుకు మీరు జన్మించడం? అసలు అవతారాలు ఎందుకు? అసలు మా రూపంగా మీరు ఈ శరీరంలోకి రావడం దేనికి? ఈ ప్రపంచం ఎందుకు పుట్టింది? దీంతో మాకేమిటి లావాదేవి? మళ్ళీ దీనిలోంచి పైకి లేచిపోమంటారే, ఏమిటి? కిందికి రావడం దేనికి? మళ్ళీ పైకి వెళ్ళిపోవడం దేనికి? కావాలని కింద పడడం దేనికి? మళ్ళీ మోకాళ్ళకు కట్టుబెట్టించుకోవడం దేనికి? ఏంటండి గోలంతా అనంటే సుందర. అదే సౌందర్యం అనంటే. అమ్మవారికి సుందరి అని పేరు. అయ్యగారు కేవలం జ్ఞానస్వరూపుడు, అమ్మగారేమో సత్యం సుందరం శివం. సత్యం అనే దానిలో సౌందర్యం లేదు, సుందరంలో వచ్చింది ఆ సౌందర్యం. మరి రెండో కలిస్తేనే శివం. కేవలం జ్ఞానం కాదు, కేవలం జ్ఞేయం కాదు, జ్ఞానంలో లేని సౌందర్యం జ్ఞేయంలోకి వస్తుంది. కనుకనే పరమాత్మ స్వరూపత సుందరుడు కాడు, విభూతిలో సౌందర్యం వచ్చి పడ్డది. అమ్మవారు ఈ విభూతి అంతా ఎందుకు కల్పించిందంటే, ఇది బ్యూటీ అంటే, సౌందర్యం అంటే బ్యూటీ పార్లర్. ఇది ఈ మొత్తం ప్రపంచమంతా మేకప్ చేసుకోవడానికి కావలసినటువంటి ఒక పెద్ద బ్రహ్మాండమైన షాప్ ఓపెన్ చేసింది ఆవిడ. అలాగా బయట పడ్డప్పుడే సౌందర్యం. గుప్తంగా ఉంటే సౌందర్యం లేదు, ప్రకటమైనప్పుడు సౌందర్యం వస్తుంది. కనుక పరమాత్మ సుందరుడు అవ్వాలి అంటే మాయాశక్తి ద్వారా ఆయన ప్రకటమైనప్పుడే ఆ సౌందర్యం లోకులకంతా భాషిస్తుంటుంది. సుందర సుందహ. సుందహ అనంటే ఈ సౌష్ఠవాన్ని ఇస్తున్నవాడు ఆయనే. నామరూపాలకు ఈ సౌష్ఠవం. సుమ్ అంటే సుష్ఠు, సుష్ఠు అంటే సౌష్ఠవం. ఈ సౌష్ఠవాన్ని ఇస్తున్నాడట. ముకుంద అంటే ఏమని అర్థం చెప్పాం? ముకుం అంటే మోక్షాన్ని, అంటే ఇచ్చేవాడని చెప్పలే. అలాగే సౌందర్యాన్ని లోకానికంతా అందిస్తున్నది. నామరూపాలకు ప్రాణం పోస్తున్నది సచ్చిత్తులే. సచ్చిత్తులు తమ పాటికి తాము సుందరం కాదు. నిరాకారానికి సౌందర్యం ఏముందండి? అది ఎక్కడ వచ్చిన గొడవ. అది సౌందర్యం ఎప్పుడు వస్తుందంటే సాకారంగా కనిపిస్తే మహాసుందరంగా భాషిస్తుంటుంది మనకు. ఎంత చమత్కారం! ఆయన మాయాశక్తి ద్వారా సుందరుడై తర్వాత ఈ నామరూపాలకన్నిటికీ కూడా సౌందర్యాన్ని ప్రసాదించి దీన్ని చూసుకుంటూ బతకండి అన్నాడు మనన్న. మనమేం చేశామంటే ఈ సౌందర్యంలో నిమగ్నమైపోయి అస్సలైన తత్వం ఎక్కడ ఉన్నది, ఈ సౌందర్యం దేనిలో నుంచి ఆవిర్భవించింది అని ఆ మూలతత్వాన్ని మర్చిపోయాం. అది పైగా ఆ మూలతత్వాన్ని మనం అన్వేషించి పట్టుకున్నామే అనుకోండి, మళ్ళీ కిందికి రావాలి. మనం రాకపోతే బోరు కొడుతుంది. అందుకనే పరమాత్మ ఇప్పుడు ఒక ప్రశ్న, నీవక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం దేవుడు. అసలు ఇప్పుడు ఆయన గారు ఎందుకు వచ్చాడు కిందికి? ఆయన అడగండి అసలు ముందు. ఆయన రాకపోతే నీకు ప్రపంచం ఎందుకు కనిపిస్తుంది? నువ్వు జీవుడు ఎలా అయ్యావు? నీకు జీవభావమో జగద్భావమో వచ్చాయని అంటేనే ఏదో మిస్టేక్ జరిగిందన్నమాట. ఎవరు చేశారో అపచారం? ఆయనే చేసి ఉండాలి. ఉన్నది ఆయనేగా, మనం ఎక్కడున్నాం? ఆయన అపచారం చేస్తే కదా మనం తయారైంది. ఆయన ముందు ఆ దోషం అయింది అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? అయితే అయిందిలే అన్నాడు. అయితే అయిందిలే అంటారేంటండి? గుణం కూడా ఉందిగా నాలో అన్నాడు. సరేనండి, గుణం ఎంత ఉన్నదో దోషం అంతా ఉంది కదా. కాదు, ఎలా చెప్పగలరు మీరు? అది బిందువు. ఆ బిందు స్థానంలో ఏది గుణం ఏది దోషం? అవిభక్త కుటుంబం. గుణదోషాలు రెండు అవిభక్తంగా ఉన్నప్పుడు అంతా గుణమే అంతా దోషమే. అది ఇక్కడ రహస్యం. సమష్టిలో ఇది దోషమని అది గుణమని విభజించలేవు. అవిభక్తం అన్నప్పుడే గుణం దోషం అనే భావం నీకు రాకూడదు మనస్సుకు. కనుకనే జ్ఞానంలోనే అజ్ఞానం ఉందని చెప్పడం. జ్ఞానంలో అజ్ఞానం ఇప్పుడు ఒక్క మాట అండి, ఇప్పుడు చీకటి ఉందా లేదా ఇక్కడ? ఒక్కటే ప్రశ్న. ఇది ఎప్పుడు నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ హాల్లో చీకటి ఉందా లేదా? మామూలుగా ఎవడు మాట్లాడినా లేదు పోమాట్లాడు. కానీ అది అద్వైతి ఆ మాట అనకూడదండి. అద్వైతి ఏమనాలో తెలుసునా? చీకటి ఉందనే అనాల. అయితే కనిపించలేదే, వెలుగు కనిపిస్తున్నది. మరి వెలుగు కనిపిస్తుంది కానీ చీకటి కనిపించలేదే. ఆ కనిపించే వెలుగే చీకటి. ఇది చీకటి ఎలా కనిపిస్తున్నది? వెలుగుగా కనిపిస్తున్నదండి. చీకటి వెలుగుగా కనిపిస్తున్నది. మళ్ళీనండి ఆఫ్ చేయండి లైట్స్, చేశామండి. ఇప్పుడు ఏం కనిపిస్తున్నదండి? చీకటి కనిపిస్తున్నది. ఇంతకుముందు ఏమన్నారు మీరు? వెలుగు కనిపిస్తుంది, ఇప్పుడు చీకటి అంటారు.
అప్పుడు చీకటి వెలుగ్గా కనిపించింది, ఇప్పుడు వెలుగే చీకటిగా కనిపించింది. రెండని చెప్తుంది అద్భుతం. వెలుగే ఇప్పుడు చీకట్లాగా కనిపించిందను అంటే పరమాత్మ ఇప్పుడు ప్రపంచంగా కనిపిస్తున్నాడను. ప్రపంచం ఏదో ఒకటి ఉండి కనిపిస్తున్నదంటే ఇది అద్వైతం కాదు. ఇదే ఇప్పుడు మనం అనుకుంటున్నది అద్వైతం. పరమాత్మ ప్రపంచంగా కనిపించకపోతే మళ్ళీ ప్రపంచం పరమాత్మ ఎలా అవుతుంది? నువ్వు చచ్చి సున్నమయ్యైనా ఈ ప్రపంచం పరమాత్మగా మార్చుకొని నువ్వు మోక్ష సుఖం అనుభవించలేవు. నీకు మోక్షం ఏది మరి? అది భగవత్పాదం అంటూ ఉన్నది. ద్వారం పోతుందయ్యా అన్నాడు. ద్వారమా దారమాది ఈ ద్వారం ద్వారా దాన్ని పట్టుకో అంటేనే దాని లక్షణాలు దీనిలో లేకపోతే ఇది దాన్ని చూపుతుందా? చూపదో, నేను నీకు అందివ్వదు. పరమ రహస్యం ఇది. ఇది సాధన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు మహానందం. కానీ ఇలా మీరు శ్రవణం చేస్తూ పోతే నేను గ్యారంటీ ఇవ్వగలను, ఆ చూపు పడుతుంది అవశ్యంగా. ఆ చూపండి మాకు కావలసింది, ఇంకెందుకండి గొడవంతా. ఆ చూపును చూపమని అడగాల గురువు గారిని మనం ఎప్పుడు కూడా. ఆ చూపు నాకు ఇప్పుడే రాలేదు, నువ్వు చూపుతావు అని. వాడికి ఆ చూపు ఉంటే కానీ నీకు చూపలేడు. అది వచ్చిన గొడవ. అంచేత రత్ననాభ సులోచన, రత్నాలన్నీ ఉన్నాయి లోపల. ఎన్నో రత్నాలు కాదు, రెండే రత్నాలు అనుకో. ఆ రెండు మళ్ళీ ఒకటే అనుకో. సతు చిత్తే రత్నాలు. ఆ రెండు రత్నాలు కలిసి ప్రకాశం ఒకటే. రెండు కళ్ళకు చూపు ఒకటే అన్నట్టు. రెండు కళ్ళు కలిసి చూచే చూపు ఒకటే. దీనికి ఒక చూపు దానికి ఒక చూపు అంటే వస్తాం. రెండు అంటే సత్తు చిత్తులు రెండు కలిసి ఒకే తత్వం, అది చూపు అంటే. అది లాభ లోపల పెట్టుకునే ఉన్నాడు. అయితే నీకుండాలి సులోచనాలు. ఇప్పుడు ఈ సులోచనాలు లేకపోతే ఇది కనిపించదు. అలాగే సులోచనం, నీ చూపు సరి అయిన చూపు అవ్వాలి. సుదర్శనమన్నా సులోచనమన్నా రెండు ఒకటే. స్వామివారి చేతిలో సుదర్శనం ఉందంటే అర్థం వస్తుంది. ఆ చివరి రోజు ఆ నామాలకు అర్థం చెప్పాలి నేను. అప్పుడు శాంతివాక్యం పట్టుకొస్తా. శాంతివాక్యాన్ని దానికి సమన్వయించి చెబితే అత్యద్భుతంగా ఉంటుంది. భద్రం కర్ణేభి అది రావాలన్నమాట అక్కడ. కాదు ఇంకొకటి ఉన్నది. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత కాదు. ఏదది షణ్ణోమిత్ర సంవరణ 3-4 శాంతివాక్యాల్లో విభక్తమై ఉన్నాయి ఆ భావాలు. స్వామివారి చేతిలో ఉండే ఆయుధాలు ఎక్కడివో కావు, శాంతివాక్యాల్లో చెప్పుకునే మాటలు. ఆ మాటలకు అవి సంకేతాలు. అద్భుతంగా ఉంటుంది అది. చూద్దాం. రత్ననాభ సులోచన, అది చూచే చూపు పెట్టుకో, ఆ రత్నం ఏదో నీకు దక్కుతుంది. అర్క అయితే అర్చన చేస్తే గాని అది రావని. అర్క అంటే అర్చింపబడువాడు. అర్కుడు అంటే సూర్యుడు. అసలు అర్క అంటే సూర్యబింబం. సూర్యోపాసన చేస్తారు కదా. అసలు గాయత్రీ మంత్రం సూర్యుడి యొక్క ఉపాసనే కదా. సూర్యుడిని అర్చించటానికి కదా వచ్చింది అది. అర్క అంటే అర్చింపబడువాడు అని అర్థమట. అయితే ఆ సూర్యుడు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. జ్ఞాన సూర్యుడు, పరమాత్మే సూర్యుడు. అసలు ఒక మాట గాయత్రీ మంత్రాన్ని 3 లెవెల్స్లో అర్థం చెప్పుకోవాల్సి వచ్చింది. చెప్పాం కూడా మేము, క్యాసెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆది భౌతికమైన లెవెల్లో, ఆధ్యాత్మికమైన లెవెల్లో, ఆది దైవికమైన లెవెల్లో 3 లెవెల్స్లో చెప్పాలి. నేను ఇంగ్లీష్లో పేరు పెట్టా. మెటీరియల్ ప్లేనా, మెంటల్ ప్లేనా, మెటఫిజికల్ ప్లేనా అని 3 ప్లేన్స్, 3 స్థాయిల్లో చెప్పాల్సి వచ్చింది. మామూలు భౌతికంగా చెప్పేటైతే సూర్యుడు, ఆయన తేజస్సు. మరి మానసికమైనటువంటి భావంలో చెప్పేటైతే సూర్యుడంటే బుద్ధి. ఆ కిరణాలు ఏవో కావు, వృత్తులు, మన ఆలోచనలు. లోపల సూర్యబింబం ఉన్నది, దానిలో నుంచి ఆలోచనలనే కిరణాలు బయటకు వస్తున్నాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. అంతకంటే పైకి వెళ్ళి చెప్పేటట్టయితే సూర్యుడు అనంటే పరమాత్మ, ఆయన కిరణాలు నామరూప క్రియలు. అవే వెదజల్లినట్టు ఈ సృష్టిలో బయటపడ్డాయి. మళ్ళీ ఈ కిరణాలన్నీ లోపలికి వెళ్ళిపోవాలి. కిరణం అంటే అర్థం అసలు చెదిరిపోయినది అని అర్థం. అసలు కిరణం అనే మాటకు అర్థమే చెదురుమదురుగా పడిపోయినవి అని, చెల్లా చెదరైనవి అని. సాయంకాలం చూడండి, సూర్య మండలంలోకి కిరణాలన్నీ చేరిపోతాయి. ఉదయం అయ్యేసరికి మళ్ళీ ఆ కిరణాలన్నీ బయటకు వస్తాయి. ఇది గమనించారు వేద ఋషులు. గమనించి సూర్యోపాసన ఎందుకు చెప్పారంటే ఆధ్యాత్మికమైన స్థాయికి ఎదిగి మానవుడు బాగుపడాలనే దృష్టితో. మామూలుగా మనం ఆది భౌతికమైన స్థాయిలో చూసినా సూర్యుడు చాలా మహనీయుడండి.
ఆ సూర్యమండలం లేకపోతే ఆ కాంతి ఇంతవరకు రాదు. లైటు, లైఫ్, వాటర్ మూడో మనకిచ్చేటువంటి వాడు సూర్యుడు. కనుకనే వేదంలో ఎక్కడే చూడండి సూర్య సవిత సవితృ ఉపాసన తప్ప మరి ఏది చెప్పరండి. అసలు వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో అనిపిస్తుంది. ఏది ఆర్కిటిక్ అంటార్కిటిక్ రీజన్స్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు ఆర్యులు. వాళ్లకు చీకటి తప్ప వెలుగు కనపడలే. అందుకని వెలుగు కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వెలుగు రాను కనిపిస్తూ వచ్చింది, సూర్యకాంతి. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే హీటు లైటు రెండూ లేకపోతే వర్షం లేదుగా, వర్షం లేకపోతే పంటలు పండవుగా, పండకపోతే జీవితం లేదుగా, ప్రాణాలు నిలవుగా. ఏదో దూరం పోయిందంటే ప్రాణం అనేది నిలవకపోతే మనసు పనిచేయదుగా, మనసు పనిచేయకపోతే ఆత్మ అనాత్మ ఈ ఆలోచనలే రావుగా. కనుక సూర్యుడు అన్నిటికీ మూలం అని గుర్తించి వేద ఋషులు ఆ ఉపాసన చేశారు. మాకు సంధ్యావందనంలో అంతా సూర్య సూర్య సూర్య. అగం సశుచి షద్వసురంతరిక్ష సద్భోత వేదిషత్ అధిదుర్దురం అని అంటుంటేనే ఒళ్ళు జగురు పొడుస్తున్నట్టుగా ఉంటుంది నాకు. ప్రతి చోట సూర్య తేజస్సే. ఆ సూర్యుడు ఎవరో కాదు, పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క తేజస్సే సర్వత్రా వర్షిస్తున్నది. నిన్న ఒక నామం వచ్చింది, తేజో వృష అని. ఎంత గొప్ప నామం అంటే ఆ చైతన్య కాంతిని వర్షించాడట. అదేనట నామ రూప క్రియ సమస్తం అదేనని. అంచేత అలాంటి అర్క పరమాత్మే అర్కుడు మన పాలిటికి. సూర్య భగవానుడు ఎవరుగా తత్ సవితురు వరేణ్యం భర్గ. తత్ ఆ తత్పదార్థమే సవిత, ఆయన ఈశ్వరుడుగా వచ్చాడు. ఆయనే వరేణ్యం భర్గ, శ్రేష్టమైన తేజస్సు మన మీద వర్షించాడు. అదే బుద్ధి పనిచేయడం. ఈ బుద్ధిలో తైజసుడున్నాడు, తేజస్సే తైజసుడు. తేజస్సును పట్టుకున్నవాడే కదా జీవుడు. అంటే ఆ బుద్ధి కిరణాలు దగ్గర పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు వీడు. బుద్ధి చెడిపోయిందో పిచ్చి ఆసుపత్రిలో పడిపోవాల్సిందే. నువ్వు మనిషిగా బతుకుతున్నావంటే బుద్ధి బలంతో. ఆఖరికి కోమాలో ప్రాణం ఉందా లేదా, ప్రాణం ఉన్నా సుఖం లేదు. వాడు మనిషే కాదు, వాడు ఒక కట్టె, ఏదో కళేబరం. నువ్వు డిక్లేర్ చేసావా లేదా? అయితే లైఫ్ ఉన్నదండి. ఇంకా లైఫ్ ఉన్నదంటే ఏం సుఖం లేదండి. ఎందుకంటే ఆ లైఫ్ అంటే నీకు శరీరము పనికిరాదు, ప్రాణము పనికిరాదా? నీకు పనికొచ్చే సరుకు ఏమిటి ఎక్కడ? బుద్ధేనా, జ్ఞానమేనా? ఆ ఒక్క మాట మనకి ఎంత గొప్ప విషయం చెప్తున్నదో చూడండి. బుద్ధి లేకపోతే బుద్ధిజీవులని పేరు మనకో. మానవుడికి పేరేమిటో తెలుసా? బుద్ధిజీవులండి. చెప్పమంటారా? జంతువులన్నీ కర్మజీవులటండి. కర్మఫలం అనుభవిస్తున్నాయటండి. ఇంకా చేసుకోవడానికి పాపం సాధన చేయడానికి అక్కడ అవకాశం లేదటండి. మానవుడు బుద్ధిజీవుడటండి. వీడికి సాధన చేసే అవకాశం ఉందా? బుద్ధి నది కదా. దేవతలట అండి భోగజీవులటండి. వాళ్ళు కూడా సాధన చేయక్కర్లేదట. చేసిన దాని ఫలితం అనుభవిస్తుంటారట వాళ్ళు. అంతే, భోక్తలే గాని కర్తలు కాదు వాళ్ళు. ఇవి భోక్తలే గాని కర్తలు కావు. ఈ జంతువులు కర్తృత్వం లేదు వాటికి. ఒక పెద్ద బలనాది మీద దూకుతుంది, దానికి ఆకలి అయితే చంపేస్తుంది, తింటుంది, వెళ్ళిపోతుంటుంది. అది భోక్తే అంతవరకే. ఆ దేవతలు అంతే, వాళ్ళు జంతువులు లాంటి వాళ్లే. వాళ్ళు ఆ సుఖం అనుభవిస్తూ దర్జాగా బతుకుతూ ఉన్నారు. ఆ ఊర్ధ్వలోకానికి సంబంధం లేదు మనకు, అధోలోకానికి సంబంధం లేదు, మధ్యమ లోకంలో ఉన్నాం. మనం అటు ఇటు చూస్తుంటాం. కనుకనే పశువుల జీవితము గమనిస్తున్నాం మనం. ఎంత విషయమో చూడండి. మన చుట్టూ పశువులు మృగాలు తిరుగుతున్నాయంటే అవి మనకు కనపడేలాగా చేశాడు పరమాత్మ. వాటి జీవితము గమనిస్తుంటాం. ఇంకా మనకంటే అతీతంగా మహర్షులున్నారు, దేవతలున్నారని ఊహించుకుంటుంటాం. అవేగా పురాణాలన్నీ, అవేగా మనం శ్రవణం చేస్తున్నాం. ఓ స్వర్గం ఒకటి ఉన్నదా, నరకం ఒకటి ఉన్నదా? స్వర్గంలో వాళ్ళు మహానిత్యము భోగాలు అనుభవిస్తున్నారా? నరకాల్లో ఎప్పుడూ పాడైపోతున్నారా? మన పితృదేవతలంతా ఎక్కడికి వెళ్ళారో తెలియదా? అందుకనే తద్దినాలు పెడుతున్నామా? ఈ గోళ, ఈ కర్మకాండ అంతా ఏమిటిదంతా? ఏదో పరమొకటి ఉన్నదనే ఆలోచన, ఇహంలో ఇవన్నీ నానా యాతనలు పడుతున్నాయనే ఆలోచన. ఎందుకోసమట? మనకు ఈ రెండో చూపుతున్నాట పరమాత్మ. ఎందుకంటే నువ్వు కిందికి వెళ్ళిపోతావా లేక పైకెక్కి వెళ్ళిపోతావా? నువ్వేం ఆలోచించుకో. నీకు విమర్శ జ్ఞానం ఇచ్చా. నువ్వు పాడైపోదలుచుకున్నావా, పశువులాగా తయారైపోతావు. లేదా బాగుపడదలుచుకున్నావా, వాళ్ళు చూడు ఎంత గొప్ప పనులు చేసి సాధించి పుణ్యకార్యాలు చేసి పైకొచ్చారో, ధర్మం చేస్తావా? అది కూడా మాకు అక్కర్లేదండి. మోక్షం కావాలైతే నీకు, అయితే అది కూడా లేదు పో. అది యాబ్సెంటే, ఇది యాబ్సెంటే, అది యాబ్సెంటే. ఈ రెండు చూడకు.
ఈ రెండు చూస్తే మతిపోతుంది నీకు. కనుక ఇహం పరం రెండు కొట్టే. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటికి అవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతని వాణ్ణి పట్టుకో. వారి తమసోమా జ్యోతిర్గమయ అంతా రెండు తమస్సే. ఆ పరలోకాలు ఇప్పుడు తెలిసిందా మీకు? ఈశావాస్యోపనిషత్తు ఒక మాట చెప్పింది, అంధం తమః ప్రవిశంతి అసూర్యానామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనోజన. ఆత్మజ్ఞానం లేకుండా బతికే వాళ్ళు దేవతలైనా పనికి మాలిన వాళ్ళే, రాక్షసులు ఎప్పుడో పనికి మాలిన వాళ్ళు, మానవులు అంతకన్నా కనా కష్టంగా బతుకుతున్నారు. ప్రతి ఒక్క కర్మిష్ఠుడు పాపిష్ఠుడే, ఉపాసకుడు పాపిష్ఠుడే, ప్రతి వాడు పాపిష్ఠుడే. ఆత్మజ్ఞానం ఉన్నవాడే శ్రేష్ఠుడు. వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళినాది నరకమే. భగవత్పాదుల భాష్యం ఎంత ప్రమాణం ఇది. స్వర్గంలో ఉన్నారు కదండి, అదే అది నరకమే. ఎవడు రాస్తాడు ఈ అర్థం? కనుక ఇదంతా మనకు పెద్ద కాషన్ అండి, పెద్ద ఒక వార్నింగ్ ఇస్తున్నారండి. కనుక అర్కహ వాజసనః, అలాంటి బలాన్ని, వాజం అంటే బలం, వీర్యం, దాన్ని సన ఆయనే ప్రసాదిస్తాడు. వాజసన అంటే అర్థం అదేట. దానికి తగిన బలాన్ని పుంజుకో, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా. శరీరము బలం పుంజుకుంటే గాని మనసు బాగా పనిచేయదు. అందుకనే శరీరమాజ్యంఖలు ధర్మ సాధనం, దీన్ని బంధు కాపాడుకోండి. యోగాభ్యాసం అంతా ముందు శరీరాన్ని శుద్ధి చేయడానికి, మనస్సును శుద్ధి చేయడానికి వచ్చాయి. ఆ తర్వాత ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడానికి శ్రవణ మనన ధ్యానాలు వచ్చాయి. ఇది అష్టాంగ యోగము. ఈ రెండింటి మీద పరిశ్రమ సాగించింది. దాని దగ్గర ఈ పరిశ్రమ ఫలితం అందుకొని సాధకుడైన వాడు జ్ఞాన సాధన చేయాలి. ఇక యోగ సాధన కాదు, శ్రవణ మనన ధ్యానాలు చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. కనుక వాజసన శృంగి, అప్పుడు శృణాతీతి శృంగి అట. అంటే దేనిపాటికి దాన్ని చీల్చోతల పారేస్తుందట. ఇంకా నీకు ఈ ఆలోచనలు రాకుండా చేసి పారేస్తుంది. జయంత, అదట నీకు జీవిత విజయం. సర్వవిత్ జయి, అన్నింటినీ అర్థం చేసుకోవడమే జయం. సర్వవిత్ యుద్ధంలో గెలవడం కాదట ఇది. ఈ జీవిత సంగ్రామంలో గెలుపొందాలి నువ్వు. సర్వాన్ని అర్థం చేసుకోవడమే. అర్థం చేసుకోవడం అంటే ఏంటి? నామరూపాలను సచిత్తులుగా మార్చుకోవటమే ఆ సర్వవిత్. అదే జయం నిజానికి. సువర్ణ బిందు, ఇది చాలా చిత్రమైన నామం. సువర్ణ బిందు అట, బంగారు బిందువు. సువర్ణ బిందు చెబుతా. సువర్ణం అంటే మంచి వర్ణం. మంచి వర్ణం ఓంకారం. వర్ణం అంటే అక్షరం అండి. ఓమిత్యేకాక్షరం. ఓం అనేది ఒకటే అక్షరం అని భగవద్గీత చెప్పిందిగా. సువర్ణం మంచి అక్షరం నువ్వు పట్టుకో, అది అక్షరాన్ని చూపుతుంది. ఈ అక్షరం ద్వారా ఆ అక్షరాన్ని పట్టుకో. ఓహో, అయితే దానికి ఏం చేరిస్తే బాగుంటుందని బిందువును చేర్చు. ఆ ఓ అనే దానికి బిందువును చేస్తే ఓం అయిపోయింది. సువర్ణ బిందు. ఇది సంకేత భాష, అంటే కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నది విష్ణునామం. ఆ ఓం ఓం నమో నారాయణాయ, అది అక్కడ అర్థం. అష్టాక్షరి. ఓం చేరిస్తేనే అది మంత్రం, ఓం తీసేస్తే అది మంత్రమే కాదు. నమో నారాయణాయ అది సప్తాక్షరి. 7 అక్షరాలు ఉన్నాయి దానిలో. 8వది ఇది. 8వది ఉంటేనే ఆ 8వది ఓం. కనుక ఓంకారం అనే అర్థమును చమత్కారంగా మనకు బయట పెడుతున్నది నామం. అంతేకాదు మాత్రారూపంగాను అదే ఉంది, పాదరూపంగా అదే ఉంది. కనుక దాన్ని పట్టుకోగలిగితే నువ్వు రెండింటి యొక్క స్వరూపం నీకు బోధపడుతుంది. శబ్దార్థాలు రెండు ఏకమై కనిపిస్తాయి. అప్పుడు సువర్ణము బిందువుగా మారుతుంది. బిందువులో ఇంతకు ముందే చెప్పాం కదా, బిందువులో శివశక్తులు రెండు కలిసి ఉన్నాయని. ఆ శక్తి మాత్రాన్ని ఆ శివ పాదం అండి చెబుతుంటుందండి. శక్తి స్ఫురిస్తుంటుందండి శివతత్వం. ఎంతెంత చెబుతూ ఉంటే అంతంత ప్రకాశిస్తుందన్నారు శివాద్వైతులు. శివాద్వైతులు ఇన్ని మాటలు చెప్పరు అసలు. ప్రకాశం విమర్శ, ప్రకాశం విమర్శ, రెండే మాటలు. అమ్మవారు విమర్శిస్తుంటుందట అయ్యగారిని, ఆవిడ విమర్శిస్తుంటే ఈయన ప్రకాశిస్తుంటాడట. ఎంత చిత్రంగా ఉందో చూడండి. ఇది చెబుతుంటే ఆయన కనిపిస్తుంటాడు. అదే వాచకం చెప్పేది, అదే వాచ్యం కనిపించేది.
ఇప్పుడు ఏ శబ్దం కూడా విమర్శిస్తుంటుంది, చూచారో లేదో. శబ్దం అంటే నోట ఉచ్చరించేదని అనుకోకండి, మనస్సులో ఆలోచనలే శబ్దాలు. ఒక్కొక్క ఆలోచన ఆలోచిస్తున్నావనంటే దేన్నో విమర్శిస్తున్నావు నువ్వు. ఒక అర్థాన్ని విమర్శిస్తుంటుంది ఈ ఆలోచన. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలో నీకు అవి ప్రతిఫలిస్తుంటాయి. ఏవి? ఆ రూపాలు. అదేమో అర్థం. ఇలా చెబుతూ 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 ఒక బ్రహ్మాండమైన ఆలోచన వస్తుందట. అది బ్రహ్మాకార వృత్తి. ఆలోచన బ్రహ్మమునే బయట పెడుతుందట. ఈ ఆలోచనలో భార్యాలోచన భార్యను బయటపెట్టి, బిడ్డల ఆలోచనలు బిడ్డలను బయటపెట్టి, సుఖాలోచన సుఖాన్ని బయటపెట్టి, దుఃఖాలోచన దుఃఖాన్ని బయటపెడితే వీటన్నింటినీ దాటిపోయి ఒక గొప్ప ఆలోచన, అది గొప్ప పదార్థాన్నే బయట పెడుతున్నది. అది పరావాక్కు, అది పరమార్థం. పరావాక్ అనంటే పెద్ద శబ్దం. అది ఏం చెబుతున్నది? పరమార్థం, పెద్ద అర్థాన్ని చెబుతున్నదట. పెద్ద శబ్దం ఏం చెబుతుంది? పెద్ద అర్థాన్ని చెబుతుంది. అందుకనే పెద్ద శబ్దం అమ్మవారు, పెద్ద అర్థం అయ్యగారు. అవి రెండు ఏకం. అప్పటికే ఏమవుతాయి? అవి రెండు నిరాకారం అయిపోతాయి. అదే మాత్రలు పాదాలు అవుతాయి, పాదాలు మాత్రలు అవుతాయని మాండూక్యం చెప్పింది. దానిలో ఎంత ఆంతర్యం ఉన్నదో చూడండి. సువర్ణ బిందు అక్షోభ్య. అది నువ్వు అందుకున్నావనంటే ఇంకా క్షోభ లేదు నీకు. క్షోభ అనంటే చలనం, సంక్షోభం. సంక్షోభం అనే మాటకు అర్థం లేదు. అక్షోభ్య, ఇంకా దాన్ని కదిపేది ఏదీ లేదు. బిందు స్థానంలో ఇంకా కదలిక లేదు. అదే శివశక్తి ఐక్యం. సర్వవాగీశ్వరేశ్వర. అప్పటికి వాక్కునంతా దాటిపోయావు, సర్వవాక్కులు దాటిపోయావు, దానికి ఈశ్వరుడు అయ్యావు. సర్వవాక్కులంటే ఏంటి? పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఆ వాక్యే 4 రూపాల్లో కనబడుతున్నది. మన దగ్గర నుంచి పైకి ప్రయాణం చేయాలి. ఆ పై నుంచి కిందికి వచ్చింది. పర పశ్యంతి, పశ్యంతి మధ్యమై, మధ్యమ వైఖరి నీకు కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ 3 దశలు నీకు కనపడవు. కనుక ఏం చేయాలి? త్రిపాదస్య అమృతం దివి పాదోస్య విశ్వాభూతాని. ఒక పాదమే నీకు ఈ ప్రపంచంలో కనిపిస్తున్నది. భగవద్గీత కూడా అంటుంది, ఏకాంశేన స్థిత అన్నాడు ఆయన. ఒకే అంశంతో నేను మొత్తం ప్రపంచంగా వ్యాపించి కనిపిస్తున్నా, 3 అంశాలు నీకు కనపడటం లేదని అన్నాడు. చూడండి, అంచేత వైఖరి దగ్గర నుంచి మనం మధ్యమ దగ్గరికి వెళ్ళాలి. మధ్యమ నుంచి పశ్యంతికి వెళ్ళాలి. అంటే ఇచ్ఛాశక్తి అన్నమాట. పరమాత్మ సంకల్పాన్ని అందుకోవాలి. సంకల్పం దగ్గర నుంచి పరా అసంకల్పం, నిర్వికల్పం అన్నమాట. ఆ స్థితికి నీ మనస్సు రావాలి. ఈ ప్రయాణం చేయవలసినంతా నీ మనస్సే. అసలు అక్కడికి వెళ్ళేసరికి అమనస్కం అయిపోతుంది. పరా దగ్గరికి వెళితే ఈ మనస్సు పాపం ప్రయాణం చేసి అలసిపోయి అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. అది విశ్రాంతి. అది ఎక్కడ దానికి విశ్రాంతి? మనస్సుకు పరాతత్వం దగ్గర విశ్రాంతి. అప్పుడు 2 ఏకమవుతాయి కాబట్టి అది ఎప్పుడూ విశ్రామమే. విష్ణునామాల్లో విశ్రామ అని ఒక మాట వచ్చింది, గమనించారో లేదో? అది అసలైన విశ్రాంతి. మహాహ్రద. అది మహాహ్రదం అనంటే లోతైన సాగరమట. పెద్ద ఎంత డెప్త్ ఉన్నదో చెప్పలేము. మహాగర్త. పడ్డావంటే దిక్కుమొక్కు లేదు. గర్తం అంటే గొయ్యండి. గుంటూరుకు గర్తపురి అని పేరు ఎందుకు వచ్చిందంటే గుంట ఊరటది, అందువల్ల గర్తపురం అని పేరు పెట్టారు. ఇది కాదు కానీ అసలైన గర్తం అది. దానిలోనే మనం విశ్రాంతి ఎప్పటికైనా తీసుకోవాలని చెప్పి ముగించారు. ఓం శాంతి.